పూజారి గారు. ఇవాళ మనము అందరం కూడా న్యూస్ పేపర్లో టీవీలో చూసినట్లుగా ఇవాళ పాలు అనేది అవసరం లేకుండానే, దానా అనేది అవసరం లేకుండానే, గేదెలు అనేటివి అవసరం లేకుండానే సోయాబీన్ ఆయిల్తో, పాల పొడితో, లేకపోతే యూరియా కలిపి కృత్రిమ పాలు తయారు చేసి అమ్ముతున్నారు అని చెప్పి ఎన్నో మీడియా రిపోర్ట్స్ మనం చూసాం. అంతేకాదు, ముఖ్యంగా ఈ జంట నగరాల్లో దాదాపు 70% కృత్రిమ పాలు, అడల్టరేటెడ్ మిల్క్, సబ్స్టాండర్డ్ మిల్క్ అమ్ముతున్నారు. అది ప్రజల ఆరోగ్యంపై విపరీతమైన ప్రభావం చూపుతుందని కూడా మనకందరికీ తెలుసు. అయితే ముఖ్యంగా ఇలా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, అతడు కూడా డాక్టరే, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు అని. ఆ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వచ్చి షెడ్యూల్ హెచ్ డ్రగ్, దానికి ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఎ మస్ట్. కాకపోతే వెటనరీ ఆక్సిటోసిన్ ఏదైతే అవైలబుల్ ఉందో అది వాయిల్ 25 పైసలకు కూడా ఇవాళ వాయిల్ దొరికే ఇది ఉంది. కాకపోతే ఆ ఇంజెక్షన్ ద్వారా ఏదైతే మనం పాలు పిండుతామో అందరికి కూడా తెలుసు, దేర్ ఇస్ అ కాంట్రవెన్షన్ బిట్వీన్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వెటనరీ డిపార్ట్మెంట్. వెటనరీ డిపార్ట్మెంట్ దాన్ని ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే తొందరగా పాలు ఇవ్వటానికి వస్తుంది ఆవు. అది కాక ఏదైతే స్ట్రే ఎనిమల్స్ ఉంటుందో దాని ఇది మాంసం ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి దాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకు వీళ్ళకు కాంట్రడిక్షన్ ఉంది. దీన్ని మనం అరికట్టాలి. ఎందుకంటే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అది ఎస్పెషల్లీ డెలివరీ టైంలో ఇస్తారు, అది హార్మోన్. ఆక్సిటోసిన్ ఇచ్చినప్పుడు ప్రతిసారి కూడా డెలివరీ టైంలో ఏ పెయిన్ అయితే అనుభవించాల్సి వస్తుందో ఆ పెయిన్ ఈవెన్ ఎనిమల్ కూడా అనుభవించాల్సి వస్తుంది. పర్ డే 2 times. మనకు చట్టాలు ఉన్నాయి, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్ 1960 అని కూడా మీకు అందరికీ తెలిసిందే. చట్టాలు ఉన్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ దాన్ని కరెక్ట్గా మనం చేయాలనేది మీకు మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ మిల్క్ డైరీలకు మనం రెగ్యులర్గా చెక్ చేసి వాళ్ళను మనం రైడ్ చేసిన చెక్ చేస్తే అక్కడెక్కడైనా మనకు సిరెంజ్లు కనిపిస్తాయి, లేకపోతే వాయిల్స్ కనిపించినా, నీడిల్ కనిపించినా వాళ్ళ మీద చట్టబద్ధమైన చర్య తీసుకునాలే. ఇటువంటి ఆక్సిటోసిన్ ఇచ్చిన పాలు ఏదైతే పాలలో ఆక్సిడేషన్ శాతం ఎక్కువ ఉంటుందో ఆ టైం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 2-3 years ఇదైతే మనకు కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఇక చిన్నపిల్లలకు ప్యూబర్టీ తొందరగా వచ్చి స్టెరిలిటీ అనేది ఏర్పడుతుంది అనేది కూడా మనం ఎన్నో రిపోర్ట్స్లో కూడా చూసాము. దీంట్లో 2 విషయాలు, ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ యాక్ట్, ఇంకోటి ఈ ఆక్సిటోసిన్ కానీ వేరేవి కానీ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని నేను ఒకటి చేస్తున్నాను. ఇంకొకటి, ఇవాళ మన పశుసంవర్ధక శాఖ మంత్రి గారికి కూడా మా విన్నపం ఏంటంటే, ఇవాళ ఎన్నో సంకరజాతి గేదెలు కానీ ఆవులు కానీ మస్తు మనం డబ్బు వాళ్ళకు లోన్లని అదని ఇస్తున్నాం. కాకపోతే వాళ్ళకి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనం ఆవులు తెచ్చుకుంటున్నాము, లేకపోతే బర్రెలు తెచ్చుకుంటున్నాం, కానీ మనకు వెటనరీ హాస్పిటల్స్ కానీ, వెటనరీ డాక్టర్స్ కానీ, వెటనరీ కంపౌండర్స్ కానీ పల్లెటూరులో కరెక్ట్గా లేక అవి పాల ఉత్పత్తి కూడా కరెక్ట్ కాక అన్ని అమ్ముకుంటున్నారు పాలు కరెక్ట్గా. ఎందుకంటే ఇదంతా డిమాండ్ అండ్ సప్లై నుంచే ఇదంతా ప్రాబ్లం అవుతుంది. దానికి కూడా ముఖ్యంగా వెటనరీ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసి ఈ పల్లెటూరులో మండల హెడ్ క్వార్టర్లో కానీ పల్లెటూరులో కానీ వెటనరీ డాక్టర్స్ను కంపౌండర్స్ను కరెక్ట్గా పెట్టాలని నేను మీ ద్వారా మన మంత్రి గారికి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.